కాక సూపర్ 6 సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది. 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6 సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అని. కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది? బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోతూ ఉండేది.